పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయి. తమ అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఏకమైపోయాయి. మోడీ సర్కార్ను ముప్పు తిప్పులు పెట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. నోట్ల రద్దుపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు కాసేపట్లో సమావేశం కానున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు విషయం బీజేపీకి ముందుగానే లీక్ అయిందని, దీనిపై పార్లమెంటరీ సంయుక్త సంఘంతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీలన్నీ కాంగ్రెస్ వాదనను సమర్థిస్తున్నాయి. ఆయా పార్టీలను సమన్వయపరిచే బాధ్యతను రాజ్యసభలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ చేపట్టారు. విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ సిద్ధంగా ఉంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సభకు తప్పకుండా హాజరు కావాలని తమ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. మరోవైపు పర్యవసానాల గురించి ఆలోచించకుండా పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపిస్తున్నారు. 56వ నిబంధన కింద చర్చకు సర్కార్ అంగీకరిస్తేనే సభను సజావుగా సాగనిస్తామని షరతు విధించారు. అయితే ప్రభుత్వం మాత్రం స్పీకర్ సభా నియమాల ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారంగా సభ జరగాలని, ప్రతిపక్షాల డిమాండ్లకు తలొగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది. ఇక పెద్ద నోట్లను రద్దు చేయడంపై బీహార్లో పాలక జేడీయూ అగ్రనేతలు సీఎం నితీష్ కుమార్, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నితీష్ ప్రధాని మోడీని ప్రశంసించారు. నల్ల వ్యాపారం అంతరిస్తుందని ఆయన అన్నారు. శరద్ యాదవ్ మాత్రం తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రణాళిక రహిత, హ్రస్వదృష్టితో కూడిన నిర్ణయమని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం దేశాన్ని అల్లకల్లోలం చేసిందని మండిపడ్డారాయన. నల్లధనం సమస్యకి ఇది పరిష్కారం కాదంటున్నారు. పెద్ద నోట్ల రద్దు